హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి అండ్ నానీస్ లైఫ్ స్టైల్. సో అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ అయితే ఆఫ్టర్ గెట్ టుగెదర్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. సో గెట్ టుగెదర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఇంటికి కూడా రిటర్న్ వచ్చేసాను. ఇదే అనమాట, రిటర్న్ వచ్చినాక నా అవతారం చూసుకుంటున్నాను. సో ఫుల్ టయర్డ్ అనిపించింది బాగా. ఎందుకో స్టాండింగ్లో ఉండి చాలా రోజుల తర్వాత ఇది ఇంకా ఫంక్షన్ లెక్కే అనుకోండి, అటెండ్ అయ్యేసరికి బాడీ ఫుల్ పెయిన్స్గా అనిపించి చాలా టయర్డ్గా అనిపించింది అనమాట. అంటే హెవీ టు మార్నింగ్ టు ఈవినింగ్ ఒకే డ్రెస్ క్యారీ చేయడం నా వల్ల అవ్వదు. సో రాగానే ఇంకా డ్రెస్ అది చేంజ్ చేసేసుకుని ఫ్రెష్ అయిపోయాను. నేనైతే టీ లవర్ని ఏం కాదు. సో ఆ రోజు ఎందుకు అలా మైండ్ని బట్టి తాగాలనిపించింది. చాలా అకేషనల్గా టీ తాగుతూ ఉంటాను నేను, అంటే క్లైమేట్ని బట్టి నా మూడ్ని బట్టి అలా. సో ఆ రోజు ఎందుకో ఇంకా ఆ టయర్డ్ ప్లస్ ఈవినింగ్ అయ్యేసరికి కొద్దిగా హెడేక్ అలా అనిపించి టీ తాగాలనిపించింది. సో అమ్మనైతే టీ పెట్టించేసేమను. ఇంకా అమ్మ చెప్తుందనమాట, అలా అక్కడ ఏం జరిగింది ఏంటి అని అడుగుతుందనమాట, ఎలా ఉంది. ఆల్రెడీ మా అక్క వాళ్ళ బ్యాచ్ ఉన్నిందనమాట. కొన్ని మంత్స్ ముందు ఏదో మా అక్క బ్యాచ్ కూడా గెట్ టుగెదర్ ఉన్నింది. సో మా అక్క చెప్పిన విషయాలు నాతో చెప్తుందనమాట. అంటే మీరు కూడా మాట్లాడారా స్టేజ్ ఎక్కి, నువ్వు ఎలా మాట్లాడుంటావు అని నన్ను కమెంట్ చేస్తుందనమాట. నా పేరు లావణ్య అన్నట్టుగా మా మమ్మీ నాకు నిజంగా కామెడీ అనిపించింది. ఎందుకంటే మా అక్క చెప్పినవన్నీ నువ్వు ఇలాగే చెప్పావా అని మా అక్క గెట్ టుగెదర్ని నా గెట్ టుగెదర్తో కంపేర్ చేసి నువ్వు ఇలాగే మాట్లాడుంటావులే నాకు తెలుసులే అన్నట్టుగా చెప్తుంది. నాకైతే నవ్వు వచ్చేసింది. అది ఒరిజినల్ వాయిస్ పెడదాం అనుకున్నాను, అంటే టీవీ ఆన్లో ఉండింది ఫ్యాను. సో నాయిస్ ఎక్కువగా ఉండడం వల్ల ఒరిజినల్ వాయిస్ తీసేసాను. లేదంటే మా మమ్మీతో భలే కన్వర్జేషన్ ఫన్నీగా ఉన్నింది. అంటే మా అక్కని కామెంట్ చేస్తూ నాకు లింక్ చేస్తూ తనే వాయిస్ మాడ్యులేషన్ చేసేసి మా డైలాగ్స్ కూడా తనే చెప్పేస్తుంది అనమాట. సో ఎలా జరిగింది, ఎలా వచ్చారు, ఏమి ఇచ్చారు అని అన్నీ కూడా డీటెయిల్స్ అడుగుతుంటే అలా కొంచెం గెట్ టుగెదర్ విషయాలు షేర్ చేసుకున్నాము. సో మా అమ్మకు ఫుల్ సెంటిమెంట్ అనమాట. నార్మల్గా నేను మామూలుగా కాలు నొప్పి అంటే కూడా దిష్టి అయిపోయి ఉంటుంది, తలనొప్పి దిష్టి అయిపోయింటుంది, అంటే ఇది ఒక సెంటిమెంట్ అనమాట. మా అమ్మకి ఇలా తీసేస్తే కొంచెం పిల్లలు రిలీఫ్ అయిపోతారు. ఎస్పెషల్ నా విషయంలో ఇలా దిష్టి అనే కాన్సెప్ట్ ఎక్కువ పెట్టుకుంటుంది. సో ఇంకా సరేలే కొద్ది కాలు నొప్పిగా ఉంది ఏమో ఇంకా తెలిసిందే కదండి మనకి ఫంక్షన్ అటెండ్ అయితే ఎలా ఉంటుంది అన్నట్టుగా. సో ఇంకా సరేలే దిష్టి తీసేస్తాను, వెంటనే దిష్టి అయిపోయి ఉంటుంది అనేసి ఇంకా దారులు కలిసేసట్టు ఉంటుంది కదా కొన్ని. సో ఇది మా అమ్మకే కాదు, ఇంకా అందరు అమ్మలకు కూడా పిల్లల మీద అలాగే ఉంటుంది అనుకోండి. మా అమ్మకి ఇంకొంచెం ఎక్కువ, అంటే నేను చూశాను కాబట్టి అలా. సో యూజువల్గా నాకు మా హస్బెండ్కి ఎప్పుడు అలా తీస్తుంటారనమాట. సో తను ఇంకా రాలేదు, నన్ను తీసుకెళ్ళడానికి అయితే వస్తానన్నారు. సో తను కూడా వచ్చేసి ఇంక తను కూడా తీసుకెళ్ళిపోయింది రమ్మని, లేదంటే ఇద్దరు కలిపి తీసేసేది దిష్టి. సో ఇట్లా ఫైనల్గా అయితే తీసేసుకునే ఈ వ్లాగ్ చెప్పాలంటే వీక్ ఇన్ ఏ డే కాదు, మార్నింగ్ రొటీన్ కాదు, ఈవినింగ్ రొటీన్ కాదు, దీన్ని అయితే వీక్ ఇన్ వీక్ ఇన్ ఏ లైఫ్ అని చెప్పచ్చు. ఎందుకంటే అసలు ఒక్కరోజుది కాదనమాట ఈ వీడియో. సో కంప్లీట్గా దసరా హాలిడేస్ నేను ఇంటికి వెళ్తే ఆల్రెడీ చెప్పాను. సో చాలా ప్లాన్ చేసుకుంటానమాట. సో అందరూ వచ్చి ఉంటారు, మా కో సిస్టర్స్ వాళ్ళు ఉంటారు, అత్తయ్య మావి వాళ్ళు ఉంటారు. సో అక్కడ చాలా ఉంటాయి తీయడానికి, యాక్చువల్గా లాగ్ మూమెంట్స్ కానీ క్యాప్చర్ చేసుకోవడానికి, నేచర్ కానీ ఎవ్రీథింగ్ బాగా ఏమంటారు సహకరిస్తుంది అనమాట. చూడడానికి నేచర్ బాగుంటుంది, మా కన్వర్జేషన్ మా చూపించచ్చు, బాండింగ్, పిల్లలది ఫన్నీ మూమెంట్స్ ఉంటుంది. సో మేము కో సిస్టర్స్ అత్త వాళ్ళందరం కలిసి ఎలా ఉంటాము, ఫ్యామిలీ అనేది ఈజీగా చూపించవచ్చు. ఎన్నెన్నో అనుకుంటాను అనమాట. సో అక్కడికి వెళ్ళాక ఏది జరగదు, అసలు ఫోన్ టచ్ చేయడమే తక్కువ అయిపోతుంది. సో ఉన్నీళ్ళే ఏముంది, హ్యాపీగా అందరితో ఉన్నాం కదా, ఇప్పుడు తీయాలా అనే బద్ధకం వచ్చేస్తుంది అనమాట. పోనీ మా కో సిస్టర్ కూడా ఛానల్ ఉంది మీకు తెలిసిందే, పోనీ తనన్నా క్యాప్చర్ చేస్తే మళ్ళీ షేర్ చేసుకుంటే ఆ పిల్ల ఇంకా నాకంటే బద్ధకం అయిపోతుంది. సో అలా బద్ధకంతో ఉండిపోతాం అనమాట. సో అక్కడ చెప్పాలంటే నిజంగా చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడికంటే కూడా ఇక్కడంటే మా రొటీనే ఉంటుంది. ఏంటి లేవడం, తినడం, ఇంట్లో వర్క్స్ ఎలా చేసుకుంటాం, బాబు స్కూల్కి వెళ్తాడు, సో మా వర్క్ ఎలా చేసుకుంటాం, సంథింగ్ రొటీన్ ఉంటుంది అనమాట, చేంజే ఉండదు. సో కానీ అక్కడ రోజుకి ఒకలా ఉంటుంది అనమాట, చూపించడానికి ప్లేసెస్ కానీ జరిగే విషయాలు కానీ ఎవ్రీథింగ్. సో కానీ అక్కడికి వెళ్ళాక కంప్లీట్గా ఆపోజిట్ అయిపోతుంది. సో మా కజిన్ మా మావయ్య చిన్న మావయ్య కూతురుది మ్యారేజ్ ఉంటే దానికి అటెండ్ అయ్యాం. సో నైట్ వెళ్ళాం, మళ్ళీ రిసెప్షన్కి వెళ్ళాక ఇది మార్నింగ్ అనమాట. రిసెప్షన్ది నేను క్యాప్చర్ చేయాలి చెప్తున్నాను కదా, ఈవెన్ సింగిల్ ఫోటో కూడా తీసుకోలేదండి. అసలు నాకే అనిపించింది, ఎవరైనా మామూలుగా మనం రెడీ అయితే తీసుకోవడం ఫస్ట్, రిసెప్షన్ గ్రాండ్గానే రెడీ అవుతాం కదా, అస్సలు ఒక క్లిప్ కూడా తీసుకోలేదనమాట. సో ఇంకా పిల్లలు ఉన్నారు. సో బుజ్జితల్లి అనమాట, ఆల్రెడీ మీకు చెప్పాను మా ఇంట్లోకి మా బుజ్జితల్లి వచ్చింది అని. సో మా బావగారు కూతురు అనమాట. సో ఎంత
టైం స్పెండ్ చేశానండి ఈసారి. ఏదో వీడియోస్ కోసమో సంథింగ్ కాదు. నిజంగా చిన్న పిల్లలంటే అందరికి అలాగే అనిపిస్తుందేమో. మనకు గొడవలున్నా, ఏమున్నా పిల్లలు బుజ్జిగా, క్యూట్‌గా మూమెంట్స్ చూస్తే అన్నీ మర్చిపోతాము. సో, ఆహ్, నాకైతే ఈసారి ఈ పిల్ల వల్ల ఫుల్లు టైమ్ పాస్ అనమాట. అంటే నేను వర్క్స్ కూడా చేసేదాన్ని కాదు. ఏడ్చిందా నేనెళ్ళిపోయేదాన్ని. పాలు పట్టేకి నన్ను నిద్ర పట్ట అంటే నాకు తనతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలని. అంటే ఆఫ్టర్ రుత్విక్ తర్వాత చిన్న పిల్లల్ని చూడలేదు ఇంట్లో. సో, వీళ్ళ మెమోరీస్‌తో బిజీగా గడిచిపోయింది కాబట్టి నెక్స్ట్ అంత చిన్న పిల్లని అప్పటిదాకా ఈ పాపని చూసే ముందు వరకు నాకు రుత్విక్ చాలా చిన్న పిల్లోడనమాట. అంటే వాడికి తినిపించడం ఇష్టము, వాడికి స్నానం చేయించడం, ఇంకా ఒళ్ళో నా మీద పడుకో అలా అనిపించేసరి వన్స్ ఈ పిల్లని హాలిడేస్‌లో ఎప్పుడైతే చూసానో వీళ్ళు నాకు చాలా పెద్దగా అనిపించేసారు మా పిల్లలు. సో, వీళ్ళు పెద్ద బాబులు ఇంక వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ. మమ్మీ తినిపించు. తినరా నీకొచ్చు గదా! అనే దీనికొచ్చేసిందనమాట. సో, అంత అటాచ్ అయిపోయింది నాకు. చాలా ఫీల్ అయ్యాను వాళ్ళు వెళ్ళిపోయేసరికి. సో, ఇంకా కొన్ని రోజులు అందరం ఉండింటే బాగుండేదనిపించేది. బట్ కానీ లైఫ్స్ గో ఆన్ కదండీ. సో, ఇంకా ఆహ్, అయిపోయాం అలాగంతే. ఇంక వాళ్ళు వెళ్ళిపోయారు. మేము కొన్ని రోజులుండి మళ్ళీ ఒక 2, 3 డేస్ 1 వీక్ ఎక్స్‌టెండ్ చేసాం మళ్ళీ మేము. సో, ఇదైతే మా షెడ్ దగ్గర ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో, అత్తయ్య, మావయ్య, రిత్విక్ అయితే పనుందని కొంచెం వర్క్ ఉందని ఎళ్లారు. నేను ఒక్కతే ఉండాల్సొచ్చింది. ఫుల్ వర్షము. సో, మా షెడ్‌లో అన్నీ ఉంటాయండి. ఏంటి డక్స్ ఉంటుంది, ఆవులుంటది, మేకలుంటది, కోళ్ళుంటది. సో, ఇంతకుముందైతే తాబేలు గూడా ఉండేది. రిత్విక్ కోసం వాళ్ళ తాతయ్య తను ఏది కావాలంటే అది తెచ్చేసేసేవాడనమాట. సో, కుక్క పిల్ల ఒకటున్నింది. సో, ఇలా ఇదేదో ఉంటుంది కదా! వాళ్ళు రేమ్స్‌లో చూసినట్టు ఓల్డ్ మెక్‌డొనాల్డ్ హ్యాడ్ ఎ ఫార్మ్ కౌ, డక్ అలా అన్నీ అన్నీ పెంచేస్తున్నారనమాట. సో, ఇవి యాక్చువల్‌గా పాపం వాటర్ అంటే ఇష్టం కదా! వీటికి మోస్ట్‌లీ తక్కువ ఉంటుంది వాటర్. సో, ఆ రోజు వర్షం వచ్చేసరికి అన్నీ లోపలికొచ్చేసాయన్నమాట. ఆవులు, మేకలు ఎవ్రీథింగ్. ఇవి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి. భలే బా అనిపించింది నాకు. సో, ఇంక మా వాడికేంటంటే అక్కడికెళ్తే కంప్లీట్‌గా ఫార్మర్ అయిపోతాడు. అంటే వాళ్ళ తాతయ్య చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు గదా! వాళ్ళ తాతయ్య ఏం పని జేస్తాడు, ఎలాగుంటాడు, ఎలా అని సేమ్ డిట్టో దిగిపోతాడనమాట. సో, తను ఎలాగైతే జేస్తాడో అలాగే. ఈవెన్ నాకు తెలీదనమాట. ఇప్పుడు మెజర్‌మెంట్స్ ఎప్పుడైనా సపోజ్ నార్మల్‌గా అక్కడికెళ్ళడం, ఒకవేళ చెత్తలూడ్చడం అది తప్ప, రిమైనింగ్ వాటికి కుర్తులు ఎలా బెట్టాలి, వాటిని ఎక్కడ కట్టేయాలి, వాళ్ళకేంటి, ఏం తింటాయి, చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తది వాటి గురించి. వీడికైతే ఈవెన్ ఎంత వాటర్ పోయాలి, మేకలకైతే సపరేట్ ఉంటది గదా! మనకు ఫీడ్ చేసేవి కొన్ని ఉంటాయి గదా! అదేం పెట్టాలి, ఆవులకైతే ఏమేయాలి, ఎంత ఎయాలి వీడికి కరెక్ట్‌గా తెలిసిపోతుంది. సో, అంత వాళ్ళతో వాళ్ళ తాతయ్య, నానమ్మ వాళ్ళతో వాడు ఒక 2, 3 ఇయర్స్ బాగా టైమ్ స్పెండ్ చేస్తాడు. ఈవెన్ నాకంటే కూడా వాళ్ళతోనే ఎక్కువ ఉన్నాడు కాబట్టి. సో, కంప్లీట్‌గా ఏమంటారు, మా మావయ్యలా మారిన రుత్విక్ అని చెప్పొచ్చనమాట అక్కడికెళ్తే. సో, కంప్లీట్‌గా అలా అయిపోతాడనమాట. చెప్పులేసుకోడు, ఏమంటారు పేడుందా, ఆవులా, ఇది టచ్ చేయొచ్చా అంటే కంప్లీట్‌గా కంప్లీట్ పల్లెటూరు ఫార్మర్‌గా మారిపోతాడు. సో, నేను కూడా వదిలేసాననమాట. ఎందుకంటే వాళ్ళకి అవి కూడా మెమోరీస్ కదండీ. సో, అయ్యో! మా తాతయ్య వాళ్ళతో అలా ఉన్నాం, నానమ్మ వాళ్ళతో అలా ఉన్నాం, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా ఉన్నాం, పెద్దనాన్న, పెద్దమ్మ ఇలా మా ఊర్లో ఇలా ఉండేది, నేను చిన్నప్పుడు ఇలా అని చెప్పుకోవడానికి బావుంటుందని వదిలేసాను. సో, కంప్లీట్‌గా అక్కడైతే ఒక 2 వీక్స్ టైమ్ స్పెండ్ చేసేసి సో, ఆఫ్టర్ 2 వీక్స్ ఏంటంటే మా హస్బెండ్ నన్ను డ్రాప్ చేసేసి బిఫోర్ హాలిడేస్ డ్రాప్ చేసేసి సో, కొంచెం ఎమర్జెన్సీ వర్క్ పడడం వల్ల అంటే తను మళ్ళీ నెక్స్ట్ డేకే రిటర్న్ అయిపోవాల్సొచ్చింది. సో, నేనే కంప్లీట్‌గా ఇంక తను వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా! సో, 2 వీక్స్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో అలా టైమ్ స్పెండ్ చేసి ఇంకొచ్చే ముందు రోజు అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాము. ఎందుకంటే మళ్ళీ మాకు బస్ పలంనేరు నుంచే ఉన్నింది. సో, ఒక నైట్ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా స్పెండ్ చేసినట్టు ఉంటది. సో, నెక్స్ట్ డే వెళ్ళిపోవచ్చని సో, అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఇంక రిత్విక్ వాళ్ళ అమ్మమ్మ ఈ క్లిప్స్‌తో అయితే ఆడుతున్నారనమాట. షూటౌట్స్ ప్లస్ డిఫరెంట్ షేప్స్ చేసి చూపిస్తున్నాడు ఇలా అలా అని. సో, చాలా అయితే మారం చేశాడనమాట. ఇంక నేను రాను, నానమ్మ వాళ్ళతోనే ఉండిపోతాను. నువ్వు డ్యాడీ ఎళ్ళండి అన్నట్టుగా అయిపోయాడు. ఇంక లాస్ట్ మినిట్‌లో ఏం చేస్తాడు అనుకున్నాం గానీ మేబీ 2 వీక్స్ వాడు హార్ట్‌ఫుల్‌గా టైమ్ స్పెండ్ చేశాడేమో ఇంకొచ్చేసాడు. సో, నేను ఇంటికొచ్చేసరికి ఇది అండి పరిస్థితి. సో, బట్టలు మొత్తం ఉడ్డబెట్టేసాడు మా హస్బెండు. సో, ఇంకా మామూలుగా అయితే ఫుల్ టైర్డ్ ఉంది. ఎందుకంటే ఇంక బస్ జర్నీ నాకు అసలే చిరాకనమాట. బట్ కానీ చాలా వరకు వెజ్జీస్ క్యారీ చేశాను ఈసారి తీసుకురావడం. సో, మళ్ళీ ఇంకా అవి ఇప్పటికే బ్యాగ్స్‌లో ఏమై ఉంటుందో అని రావడమే వెంటనే
బాబుకి తనకి టిఫిన్ పెట్టేసి ఇంకా నేనైతే వాళ్ళు యాక్చువల్ బస్సులో 6:30, 7కి అక్కడ తినేసారనమాట. ఇంకొక సైడ్ వంటకి చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ అంటే వెళ్ళే ముందే నేను కొంచెం క్లీన్ పెట్టున్నాను. సో నాకు అంత అనిపించలేదు. ప్లస్ తినున్నాడు కాబట్టి ఆ 2 వీక్స్ కొంచెం చెత్తలు అది ఏం డస్ట్ అది అంతగా అనిపించలేదు. సో కొంచెం క్లీన్ చేసుకుంటూ వంట చేసేద్దామని ఇంక ఇవన్నీ తీస్తున్నాను అనమాట ఇంటి దగ్గర నుంచి. సో అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి, అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నాకు అక్కడ ఏవి అవైలబుల్గా ఉంటుందో అవి అత్తయ్య ఇస్తారు, అమ్మ వాళ్ళ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటుందో అవి ఇస్తారనమాట. నాకేం ప్రాబ్లం లేదు. అంటే అత్తయ్య వాళ్ళే ఇవ్వాలి, అమ్మ వాళ్ళే ఇవ్వాలి, అత్తయ్య వాళ్ళు పంపిస్తారు, అలా ప్రాబ్లం ఉండదు. సో అక్కడ ఏవైతే అవైలబుల్ థింగ్స్ ఉంటాయి నాకు అక్కడ నుంచి ఏం కావాలో అవి పంపిస్తారు. సో ఏంటి మోస్ట్లీ నాకు ఇక్కడ యూజ్ అయ్యేది సో ధనియాల పొడి, మిరప్పొడి, కారం ఉంటాయి కదండి, ఇలాంటివి ప్లస్ పచ్చళ్ళు ఏవైనాను, సో చింతపండు, మిరప అవి ఏవేవైతే నాకు నీడెడ్ ఉందో సో ఎక్కడ ఏం దొరుకుతుందంటే హ్యాపీగా తెచ్చేసుకుంటాను. సో మా అక్క ఇవైతే ఈసారి పంపించిందండి. వాళ్ళకి మ్యాంగోస్, పచ్చి మ్యాంగోస్ కూడా దొరకాయి అనమాట. అబ్బా చాలా రోజులు అయిపోయింది. సో అలసందులు, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అత్తయ్య పంపించింది. సో తెల్లగడ్డలు, కరివేపాకు, బీన్సు, బెండకాయలు, నిమ్మకాయలు, సో ఎవ్రీథింగ్ అక్కడ ఏవైతే నెల్లికాయలు, నాకు ఇష్టమైన నెల్లికాయలు అనమాట. సో ఇప్పుడైతే ఇవి పులుసు చేసేస్తాను, తొందరగా అయిపోతుంది. రైస్ పెట్టి రసం పెట్టి, సో ఎలాగో వాళ్ళు టిఫిన్ తినేసారు కాబట్టి ఇంకా లంచ్కే కాబట్టి సో ఫస్ట్ గ్యాస్ కౌంటర్ క్లీన్ చేసేసుకుని వంట అయితే స్టార్ట్ చేసేసుకుంటాను. ఇంక ఇవి ఎక్కడ కొంచెం ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసి బట్టలు కావాలంటే ఇంక నిదానంగా ఒకేసారి సెల్ఫ్స్ అది ఇంకెలాగో దివాళీ వస్తాను కాబట్టి హౌస్ క్లీన్ చేసి ఒకేసారి సెల్ఫ్స్ క్లీన్ చేసి పేపర్స్ అది మార్చేసి బట్టలు బ్యాగ్స్లోంచి మళ్ళీ తీస్తాను. సో ప్రస్తుతానికి ఇవైతే ఇంక బ్యాగ్స్లో ఉంటే బాగోదు కదండి ఎక్కువసేపు. సో ఆల్రెడీ బస్సులో ఫుల్ నైట్ అంతా ట్రావెల్ చేసి ఉన్నాయి కాబట్టి పాడైపోతాయని ఇవైతే తీసేసాను అనమాట. అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఊర్లో ఫ్రెష్గా ఏం దొరుకుతాయో అవన్నీ కూడా ఇచ్చింది, అక్కయ్య తెచ్చి ఇచ్చింది. అలాగే అత్తయ్య వాళ్ళ నుంచి తెచ్చుకున్నాను. సో ఫైనల్గా ఇది అండి ఏ వీక్ ఇన్ మై లైఫ్ అని చెప్పచ్చు. వీక్ కూడా కదా, ఆల్మోస్ట్ 10 డేస్, ఎన్ని డేస్ అయింది తెలిసి. ఎప్పుడు అనిపించిందో క్యాప్చర్ చేయాలని అప్పుడు చేసేసాను. సో చెప్పాను కదా, సో నాకు ఇంటికి వెళ్తే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళతో మాట్లాడడమే సరిపోతుంది. సో మాట్లాడేటప్పుడు పరిగెట్టుకుంటే వెళ్ళి అటెన్షన్గా ఫోన్ తీసి క్యాప్చర్ చేయడం అంటే ఎలాగో ఉంటుంది. ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది తర్వాత, అయ్యో ఇది ఎవరైనా తీసుంటే బాగుండేది అనిపిస్తుంది. బట్ కానీ ఏం చేయలేం కదా. సో ఇవి ఫైనల్గా నా కంప్లీట్ ఏంటంటారు దసరా ట్రిప్ అనమాట. సో వెళ్ళిన నెక్స్ట్ డే గెట్ టుగెదర్ టు నేను రిటర్న్ అయ్యే వరకు అనమాట. సో ఇంక రెగ్యులర్గా మన బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నా వీడియోస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సో ఇంకా చెప్పాలంటే ఇంకా నెక్స్ట్ నా నా దివాళీ బ్లాగ్ అయితే వస్తుంది. సో స్టే ట్యూన్ విత్ మై ఛానల్. బాయ్ బాయ్.